నివసించే ఇల్లు లక్ష్మి నివాసంగా మారాలంటే స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. స్త్రీలు తప్పకుండా ఈ నియమాలు పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసమే. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అంతేకాదు, ఇల్లును చూసి ఇల్లాలిని చూడాలన్నారు మన పెద్దలు. ఈ సామెతలు ఊరికే అనలేదు. స్త్రీలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో లక్ష్మి తాండవం చేస్తుంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఇల్లాలు చేసే పనులు, అనుసరించే మార్గాలు ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులపైన ప్రభావం చూపుతుంది. స్త్రీలు కొన్ని నియమాలు ఆచరించడం వల్ల పేదరికం నుంచి ఆ ఇల్లు తప్పకుండా బయటపడుతుందని పండితులు చెబుతున్నారు. ఒక ఇల్లు బాగుండాలన్నా, ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలి తీరు మూల కారణమని పెద్దలు చెప్తుంటారు. స్త్రీలు పాటించవలసిన నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. సూర్యుడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంటిని దరిద్ర దేవత వెంటాడుతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే తమ నుదిటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి. ముఖం కడుక్కోకుండా, పళ్ళు తోముకోకుండా వంటగది, పూజ గదిలోకి వెళ్ళకూడదు. ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు. చాలా మంది రాత్రి సమయమున గాజులు, కమ్మలు తీస్తూ ఉంటారు, కానీ అలా తీయరాదు.